ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు Nokia C3 ఆండ్రాయిడ్ మొబైల్ని అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫోన్ ఎలా ఉంటుంది, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని ఖరీదు ఎంత, దీన్ని ఎలా కొనాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టాపిక్లోనికి వెళ్తే ముందుగా ఈ బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ చూద్దాం. ఈ బాక్స్ పైన Nokia C3 నోకియా ఈ ఫోన్ ఎలా ఉంటుందో పిక్ అనేది ఉంది. ఇటువైపు చూస్తే Nokia C3 అని ఉంది. ఇటువైపు చూస్తే IME నెంబర్లో QR కోడ్ ఇచ్చాడు. ఇటువైపు చూస్తే ఫోన్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. స్క్రీన్ అయితే 5.99 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే క్వాలిటీ. బ్యాటరీ వచ్చేసి 3040 mAh బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది దీనికి. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా. బాక్స్ను ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ముందుగా ఫోన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే బ్యాటరీ ఇచ్చాడు. మనం విడిగానే బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే మైక్రో USB కేబుల్ ఇచ్చాడు. ఛార్జర్ కూడా ఇచ్చాడు. ఈ ఛార్జర్ చూస్తే 5 volts 1 amp ఇది. ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, ఛార్జింగ్ అయితే స్లోగా ఎక్కుతుంది. ఇంకా ఇక్కడ యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు. బ్యాటరీ ఓపెన్ చేసి ఫోన్ ఆన్ చేసి చూద్దాం. బ్యాటరీ 3040 mAh అయితే ఉంది బ్యాటరీ ఇది. ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్కి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ నోకియా అని లోగో ఇచ్చాడు. ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చాడు. బ్యాక్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా, పక్కనే ఫ్లాష్ LED కూడా ఇచ్చాడు. ఫ్రంట్ చూస్తే కింద నోకియా అని లోగో ఇచ్చాడు. పై వైపు చూస్తే ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు, 5 మెగాపిక్సెల్ కెమెరా. ఫోన్ అయితే చాలా స్లీక్గా ఉంది. ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ పవర్ బటన్స్ ఇచ్చాడు. ఇక్కడ 3.5 mm ఆడియో సాకెట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మైక్రో USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి 5.99 ఇంచెస్. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి HD ప్లస్. బ్యాటరీని ఇన్సర్ట్ చేద్దాం. ముందుగా అయితే బ్యాక్ కవర్ని ఓపెన్ చేయాలి కాబట్టి బ్యాక్ కవర్ని ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ కవర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ 2 నానో సిమ్కి స్లాట్స్ ఇచ్చాడు. సిమ్ 1, సిమ్ 2 ఇచ్చాడు. ఇటువైపు చూస్తే ఇక్కడ మైక్రో SD సాకెట్ ఇచ్చాడు. ఇక్కడ మైక్రో SD సాకెట్ అనేది 128 GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బ్యాటరీని ఇన్సర్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేస్తే ఇక్కడ నోకియా అని వచ్చింది అనుకున్నాను, కానీ ఇది ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఇప్పుడు నోకియా అని వచ్చింది. ఆండ్రాయిడ్ అని వచ్చిన తర్వాత నోకియా అని వచ్చింది. ఇక్కడైతే స్టార్ట్అప్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ స్టార్ట్అప్ సెట్టింగ్స్ అన్ని యాజ్ యూజువల్ మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలాగే స్టార్ట్అప్ సెట్టింగ్స్ ని మనం అన్ని కూడా సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది ఉంటుంది. కెమెరాని ఓపెన్ చేసి చూద్దాం. ఇది కెమెరా పర్వాలేదు నార్మల్ క్వాలిటీగానే ఉంది. అయినా కూడా కొద్దిగా క్వాలిటీ అనేది ఉంది. ఫ్రంట్ కెమెరాని కూడా చూద్దాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కూడా అయితే పర్వాలేదు. దీన్ని మీరు పర్చేజ్ చేసుకోవాలంటే 2 types ఉన్నాయి దీంట్లో. కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ అయితే 6999 రూపీస్. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ అయితే 7739 రూపీస్. మీరు ఈ మొబైల్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేజ్ చేసుకోండి.